Hi, hello my dear friends, welcome back to our channel. Today's special recipe ఆనియన్ చట్నీ ఉల్లిపాయ పచ్చడి. ఇది 3 months వరకు నిల్వ ఉంటుంది. అలాగే రైస్లోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ ఇది చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెము ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూను శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెము జీలకర్ర ఒక టీ స్పూను, అలాగే ధనియాలు ఒక టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగని వేయించుకోకుండా పచ్చితనం ఉండకూడదు, బాగా మాడిపోకూడదు. మనకి ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఒక 20 దాకా ఎండుమిరపకాయలని వేసుకొని తుంచేసుకుంటే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు బాగుంటుంది. మీరు బాగా ఎక్కువ మాడిపోతాయి అనుకుంటే పప్పులు తీసేసుకోండి, సైడ్కి తీసేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారాక మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించనా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ని ఒక చిన్న సైజు ఒక 5 దాకా తీసుకున్నాను. మీ క్వాంటిటీ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. మరి ఎక్కువ పేస్ట్ లాగా చేసేసుకోకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాళింపు పెట్టుకోవడమే. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని, పచ్చడి కదా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిట్లాలి బాగా. ఆవాలు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది మనకి పచ్చడిలో. ఇప్పుడు ఒక టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూను శనగపప్పు వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు దంచేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి, కారం ఆల్రెడీ వేసాం కదా వేసుకొని, ఇప్పుడు ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్, అలాగే టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ మాడపేసుకోకూడదు తాళింపుని, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు లాస్ట్లో వేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంది కదా అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చెయ్యి వదలకుండా ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకొని మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోలేదనుకోండి మీరు మంచి టేస్ట్ అనేది ఉండదు. పచ్చడి మంచి టేస్ట్ రావాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అంత పేస్ట్ లాగా ఉండదు. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చింది కదా. ఇప్పుడు మనము ఆ పౌడర్ని వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇది ఇలాగే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కూడా పౌడర్ కూడా కొంచెం బాగా పట్టుకోవాలి కదా ఉల్లిపాయలకి. గుజ్జుగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మంచి స్మెల్, మంచి టేస్టు, ఒక చాలా డిఫరెంట్ స్మెల్ అయితే ఉంటుంది. ఇది మంచి టేస్ట్, మెంతులు వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.